కింగ్ నాగార్జున గతంలో మాట్లాడిన ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు తీసుకొచ్చి నెట్టింట వైరల్ చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. అయితే కింగ్ నాగార్జున గా వీడియోలో ఏమన్నాడనంటే ఇక పెళ్ళిళ్ళకి పైసలు ఇచ్చి తీసుకొస్తారంట. ఇక ఇంకేం చెప్తామనండి, ఇక పెళ్ళిళ్ళకి వస్తే మేమే పైసలు ఇస్తాము అని అంటారు. ఇక అట్లాంటిది మీరు ఎప్పుడైనా చేసిరా, మీరు ఎప్పుడైనా పోయిరా అంటే నేను పోలేదు, కానీ ఇక కేవలం 20 నిమిషాలు వచ్చి గెస్ట్ లెక్క ఉంటే చాలు గానీ, నేను అట్లాంటియన్నీ ప్రోత్సహించను అనుకుంటా కింగ్ నాగార్జున వ్యాఖ్యానించిర్రు. ఇంకా అదొక్కటే గాకుండా బాలీవుడ్ స్టార్‌లకైతే ఏకంగా ₹1,00,00,000 వరకు ముట్ట జెప్తారంట. ఇక మనోళ్ళకైతే గంత ఉండకపోవచ్చు గానీ, ఎంతో కొంత అయితే ఉంటది అనుకుంటా ఈయన వ్యాఖ్యానించిండు. ఇప్పుడు ఎట్టకేలకే అంబానీ పెళ్లి ఇంట ముగిసిన తర్వాత గీ ముచ్చట అనేది వైరల్‌గా మారింది. సంచలనంగా జేస్తున్నారు. ఎందుకనంటే ఇగ నాగార్జున సారు గప్పట్ల ఆ వీడియో ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్లు అన్నట్లుగా అందరూ ఆరాలు తీస్తున్నారంట. ఈ విషయం పక్కకు పెడితే ఇప్పుడు తాప్సీ కూడా అనంతమ్మని రాధిక మర్చెంట్ల పెళ్లి వివాహానికైతే హాజరు కాలేదు. దీని మీద ఈమె ఎటకేలకే స్పందించింది. నిజానికి వాళ్ళు నాకు వ్యక్తిగతంగా అసలు తెలియనే తెలియదు. ఇక పెళ్ళి అనేది అనుబంధాలతో కూడుకున్నది. ఇక ఆతిథ్యం ఇచ్చిన కుటుంబానికి అతిథి మధ్య ఏదో ఒక అనుబంధం ఉంటే తప్ప నేను ఓను గట్లాంటి పెళ్ళిళ్ళకు మాత్రమే పోవాలని అనుకుంటా నేను అని కూడా చెప్పింది. ఇక అయితే ఈమెకి పెళ్లి నుంచి పిలుపొచ్చిన మాట వాస్తవమే. కానీ ఒక స్టార్ లెక్క ఆహ్వానించినట్లు అర్థమవుతున్నది. ఇక గంతే గాని ఆ కుటుంబంతోని గాని, ఇక ఆ కుటుంబ సభ్యుల మధ్యలో గాని ఎట్లాంటి స్నేహం గాని, వ్యక్తిగతంగా గాని ఈమెకు పరిచయం లేదనుకుంటా. గందుకేమో పెళ్ళికి పోనట్టున్నది. ఇక అంతే కదా, మళ్ళీ ఏ వేడుకలకు పోవాలన్నా గాని ఇక పిలిచిన వాళ్ళతోని ఎంతో కొంత పరిచయం అయినా ఉండాలి. ఇక పరిచయం కూడా లేకపోతే పోతే ఏం మంచిగుంటది చెప్పురి. ఇక పిలిచిరని ఊపు కూడా పోతే మంచిగా ఉండదు కదా. అవు మీలా ఎవరిగిట్లా ఇట్లాంటి ఆలోచనలు ఉంటారా? ఇక మీరు గిట్లా పెళ్ళిళ్ళకి పిలిచినా గానీ ఆళ్ళతో ఏ సంబంధం లేకుండా పోతారా? ఇక మీ ఆలోచన ఎట్లుంటది? కామెంట్‌లల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు అంటుంటా, అది కూడా నొక్కిరి, మళ్ళొస్తా.